అందరికీ నమస్కారం. ఆస్ట్రో టైమ్ ఛానల్కి స్వాగతం. 3 రాశుల వారికి అదృష్టం వరించే విషయమే ఈరోజు ప్రధాన అంశం. మకర రాశిలో శని, కుజగ్రహాలు కలవడమే ఆ ప్రత్యేకత. దీనివల్ల 3 రాశుల వారికి అనేక లాభాలు కలగబోతున్నాయి. వారికి డబ్బు, శుభవార్తలు ఇలా ఎన్నో మరెన్నెన్నో. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరు, ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుజ శని గ్రహాల కలయిక అనేక రాశి చక్రాల ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 2న కుజుడు కుంభరాశి నుంచి మీనంలోకి అడుగు పెడుతున్నాడు. దీనికి ముందే కుజగ్రహం రాహువు కలయిక ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ కలయిక కొన్ని రాశుల వారికి సమస్యలు తెస్తుంది. అలాగే మరికొన్ని రాశుల వారికి అనేక శుభయోగాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు కుజగ్రహంతో రాహువుతో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు కుజగ్రహం మీనంలోని శనితో కలవబోతున్నాడు. ఏప్రిల్ ప్రారంభంలో అనేక రాశుల వారి జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. కుజ శని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఏప్రిల్ 2న కుజుడు కుంభరాశి నుంచి వెళ్ళి మీనానికి వెళ్తాడు. దీనికి ముందే కుజగ్రహం రాహువు కలయిక ఏర్పడింది. కుజ శని కలయిక అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ రెండు కూడా పాపగ్రహాలే. జ్యోతిష శాస్త్రంలో ఈ 2 గ్రహాల సంయోగం వల్ల కలిగే ఫలం చెడ్డదని చెబుతారు. కానీ ఈ యోగం వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ప్రజల వివాహాలపై కూడా ప్రభావం చూపుతుంది. కుజగ్రహం సంచారం ద్వారా 2 రాశుల వారు ఎక్కువగా ప్రభావితమవుతారు. వాటిలో మేషరాశి, కన్యారాశి ఉన్నాయి. జన్మజాతక చక్రంలో కుజగ్రహం శని కలిసి ఉంటే అలాంటి వ్యక్తి సంతోషంగా ఉండడు. ఇప్పుడు ఈ గ్రహాల కలయిక నుండి ఎవరు ప్రయోజనం పొందుతారో చూద్దాం. ఇప్పుడు గోచారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. సాధారణంగా కుజ గోచారం ఒక రాశిలో 45 రోజులు ఉంటుంది. వృశ్చిక రాశి ఇది కుజుడి సొంత రాశి అయినా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే కుజుడు గోచారం 12వ రాశిలో ఉంది కాబట్టి డబ్బుకు సంబంధించిన విషయాలలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో డబ్బును పొందవచ్చు, కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏవైనా లావాదేవీలు జరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా తమ సంబంధంలో ఉన్న వ్యక్తులకు సమస్యలు రావచ్చు. వారి వివాహం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మకర రాశి కుజ శని కలయిక మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు వ్యాపారంలో లాభాలను పొందుతారు. వీరి కృషి ఉద్యోగంలో కూడా ఫలిస్తుంది. శని కుజ సంయోగంతో ఈ రాశి వారు తల్లి లేదా తండ్రి నుంచి శుభవార్త పొందవచ్చు. ఈ జాతకులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. వారు ఏవైనా సమస్యలు కూడా తీసుకురావచ్చు. మీనరాశి మీనరాశి వారికి ఉద్యోగంలో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశివారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వ్యాపారం, ఉద్యోగంలో విషయాలు మీ నియంత్రణలో ఉంటాయి. అవి మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ వివాహం నిశ్చయమైతే ఆటంకాలు కలగవచ్చు. అందువల్ల పెళ్లి జరగడం ఆలస్యం కావచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి. మీనరాశిలో 4 గ్రహాల ప్రభావం గురించి కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకుందాం. మీనరాశిలో కుజుడు 40 నుంచి 45 రోజుల వరకు ఉంటాడు. మళ్ళీ మీనరాశిలోకి కుజుడు రావడానికి 18 నెలల సమయం పడుతుంది. ఇప్పటికే సూర్యుడు, శని, శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. కుజుడు కూడా మీనరాశిలోకి ప్రవేశిస్తే 4 గ్రహాల యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారి అదృష్టం ఒక్కసారిగా మారుతుంది. ఆ రాశులేమిటో మనం తెలుసుకుందాం. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. పురోగతిని చూస్తారు. ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. భూమి కొనడానికి తీసుకున్న నిర్ణయం విజయవంతం అవుతుంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. మరి ఆ అదృష్టవ రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మీ రాశి కూడా ఉందేమో ఒకసారి చూసుకోండి. మేషరాశి మేషరాశి వారు సక్సెస్ను అందుకుంటారు. కుజుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో 4 గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ యోగంతో ఈ రాశివారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంచుకుంటారు. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. ప్రేమ జీవితంలో మంచి మార్పు వస్తుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఇది శుభ సమయం. మీనరాశిలోకి కుజుడు ప్రవేశించడంతో ఈ రాశివారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. కోర్టు కేసులు కూడా పరిష్కారం అవుతాయి. పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. సామర్థ్యాన్ని పెంచుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భూమి కొనడానికి తీసుకున్న నిర్ణయం విజయవంతమవుతుంది.
సానుకూల మార్పులను చూస్తారు. మీ పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఇక చివరగా మీనరాశి. మీనరాశి వారికి ఈ సంచారం కారణంగా శుభ ఫలితాలు కలుగుతాయి. అప్పులు తీరిపోతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఎందులో పెట్టుబడులు పెట్టినా భారీగా లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఇల్లు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.